ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని నాగోబా ఆలయ ప్రాంగణం మిశ్రం వంశీయస్తులతో సందడిగా మారింది. అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజ, నాగోబాకి గంగాజల అభిషేకంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఏటా పుష్యమాసం అమావాస్య రోజు నాగోబా పురి విప్పి నాట్యమాడుతాడు అని గిరిజనుల నమ్మకం. నాగోబా జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు మిశ్రం వంశీయులు. ప్రతి ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అర్ధరాత్రి నాగేంద్రుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో నాగోబా విగ్రహాన్ని అభిషేకించారు గిరిజన పూజారులు. ఆలయాన్నంతా శుద్ధి చేసి బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు మిశ్రం వంశ ఆడపడుచులు కుండలలో తెచ్చిన నీళ్లతో పుట్టను చేశారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు, అలాగే ఇక్కడ నుండి ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క టెంపుల్లో వచ్చి దర్శనం చేసిపోతే వాళ్ళకి సంతోషంగా, సంతృప్తిగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైబల్ హెరిటేజ్ అండ్ ఈ యొక్క కల్చర్ని అలాగే ప్రిజర్వ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి, మిగిలిన ప్రజలందరికీ కమ్యూనికేట్ చేసేటట్టు ఒక రోల్ మోడల్ ఫెస్టివల్ గా దీన్ని జరపాలని మనం కోరుకుంటున్నాం. ప్రత్యేక పూజల సమయంలో ఒక రాగి చెంబులో పాలు, నవధాన్యాలు, మొలకలు వేసి కొత్త రుమాలతో కప్పి పుట్టపైన ఉంచుతారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం గిరిజనుల్లో ఉంది. కాగా ఈ పూజా కార్యక్రమంలో పాట్లాల్, గైక్వాడి, హవాల్దార్ మొదలైన వారు మాత్రమే పాల్గొంటారు. నాగోబా జాతరలో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల ప్రకారమే ఇప్పటికీ ఇక్కడ పూజలు జరగడం విశేషం. మహిమాన్వితమైన నాగోబాను దర్శించుకుంటే సమస్యలు దూరమై మంచి జరుగుతుందని గిరిజనుల నమ్మకం. 22 కిత్తలు ఉంటాయి మాకు మిశ్రమ వంశంలో. 22 కిత్తలకు మేము కుండలు పంచి, అదే కుండలతోటి మా అల్లుళ్ళు, మా ఆడపడుచులు పోయి కోనేరు నుంచి నీళ్లు తీసుకొస్తారు. మర్రి చెట్టు నుంచి కోనేరు నుంచి నీళ్లు తీసుకొచ్చినాక ఇక్కడ పుట్ట తయారు చేస్తూ, పుట్ట తయారైనాక సాయంత్రం మహాపూజ మేము నిర్వహిస్తాం. ఆ కాలుష్యంలో తీసుకొచ్చిన గంగాజలంతో నాగోబాని శుద్ధి చేసి మహాపూజ ప్రారంభిస్తాం. నాగోబా జాతరకి మిశ్రం వంశస్థులకి విడదీయరాని అనుబంధం ఉంది. పుష్యమాసం ప్రారంభంలో మిశ్రం వంశస్థులు కేస్లాపూర్లో గుమిగూడి గంగాజలాల సేకరణకు పాదయాత్రగా వెళ్తారు. 15 రోజుల పాటు ఈ పాదయాత్ర దట్టమైన అడవి గుండా సాగాక తిరుగు ప్రయాణంలో కేస్లాపూర్ నాగోబా ఆలయానికి సమీపంలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు చేరుకుని 3 రోజుల పాటు బస చేస్తారు. అక్కడే తమ పూర్వీకులను ఆరాధిస్తారు. జాతరలో మరో ముఖ్య ఘట్టం బేటింగ్. మిశ్రం వంశ ఆడపడుచులు, అల్లుళ్లకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు కుల పెద్దలు. జాతరలో 22 తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేస్తారు. బేటింగ్ జరిగే వరకు వారంతా తెల్లని ముసుగు ధరించాల్సి ఉంటుంది. ఆలయం పక్కనే ఉన్న గోవాడ్లో వారం రోజుల పాటు బస చేస్తారు. నాగోబాకి అర్ధరాత్రి పూజలు జరిగాక కుల పెద్దలు నాగోబాకి వీరందరినీ పరిచయం చేయడం ఇక్కడి ఆనవాయితీ. నాగోబా జాతరకి మరో విశిష్టత కూడా ఉంది. జాతరకు వచ్చే మిశ్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఈ దీపాల కాంతుల వెలుగులలో 22 పొయ్యిల్లో మిశ్రం వంశీయులు ఒకరి తర్వాత మరొకరు వరుసగా వంటలు చేసుకుంటారు. కాగా మిగతా జాతుల వారు మాత్రం ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. మిశ్రమ వంశీయులు ఎవరైతే కొత్త కొడులుగా వస్తారో వాళ్ళను ఆ బేటింగ్ అయిన తర్వాతనే దేవుని యొక్క గోపురంలో వెళ్ళడానికి వాళ్లకు అర్హత ఉంటుంది. లేకపోతే అంటే అర్హత ఉండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా బేటింగ్ అవసరం ఉంటుంది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ నాగోబా జాతరకి 5-6 రాష్ట్రాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున హాజరవుతారు. నాగోబాను కొలిచి మొక్కులు చెల్లించుకుంటారు. కోరికలు నెరవేరడంతో ఏటా నాగోబాను దర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే ప్రతి ఏటా జాతరలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది సర్కార్.